నీ యొక్క వాక్యం మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, సమయంలో మనం కూడా లేచి నిలబడినట్లయితే చిన్నగా ఆరాధనలోకి వెళ్ళి సమయాన్ని మరి పైకి ప్రభువా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నిజముగా నా తండ్రి, నా జీవితాన్ని మార్చండి, నాతో మాట్లాడండి ప్రభువా. ఇదిగో నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా. ఇదిగో మూడుమారిన జీవితాలను సిద్ధింపజేసే దేవుడు నీవు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఓ ప్రభువా, భక్తుడైన దావీదు మాట్లాడి ఉన్నాను. అగాధ జలములలో నేను కుంగి ఉన్నప్పుడు దేవాని నా తండ్రి నీ హస్తముదారులను రక్షించామని తెలియపరుచున్నాను. దేవా, ఇదిగో దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీవే నేరుగా చూటిగా మాతో మాట్లాడండి. మేమందరం ఉన్న ప్రయోజనం లేదు కానీ దేవా, సర్వశక్తి గల దేవుడు నీవే దిగవచ్చి మా అందరితో మాట్లాడినట్లయితే ప్రభువా మా జీవితాలు బాగుపడతాయి. అయా, మేము నీ వాక్యాన్ని హత్తుకుంటాం ప్రభువా. నీ వాక్యముతో రాత్రి ప్రతి దినము మేము స్నేహం చేస్తాం ప్రభువా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిస్తుందని భక్తులు మాట్లాడాడు. మాకు నెమ్మదినిచ్చేది, మేము బ్రతికించేది, ఓ నిత్య జీవములకు మార్గమే ఉన్నది ప్రభువా నీ వాక్యమై ఉండగా ప్రభువా. నీవే తండ్రి రాత్రి కాల సమయంలో నీ దాసును మరుగు చేసుకుని ప్రభువా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. వికటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. హల్లెలూయా. ఇదిగో ఉందా, మంచిది. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము.
ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో తన ఆశీస్సులు జోడ్చిగాక. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీ ఘననామకు స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు మీ బిడ్డలు నాయన మీ నామను స్తుతించారు, ఘనపరిచారు. ఈ సమయంలో మీరే నేరుగా మా హృదయాలతో మాట్లాడే సమయానికి వచ్చి ఉన్నాం. ఒక మనుషుడు మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ జీవము కలిగిన దేవుడు ప్రభువా, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తవు నాయన, నేను ఇప్పుడు కూడా మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. నీవు కేవలం నాయన మృతుడై తిరిగి లేచి ఇప్పుడు కూడా మా మధ్యలో ఉన్నావు ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి ప్రభువా. మీ బిడ్డల హృదయాలు కదిలించినట్లుగా మీరే మాట్లాడండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. స్వస్థత కావలసిన వారికి స్వస్థత దయచేయండి. మీ కృప తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభువా. అల్పుడను, అయోగ్యుడును, నిష్ప్రయోజకమైన దాసుని ప్రభువా, నన్ను మరుగు చేసుకునండి. మీరేమో అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రైట్, దయచేసి కూర్చోవచ్చు. చాలా సంతోషం. మీరందరూ కూడా వాక్యం వినడానికి ఆసక్తి చూపిస్తూ ఇక్కడికి రావటం చాలా సంతోషం. దావీదు అన్నాడు, జనులు మరి యెహోవా మందిరానికి వెళ్దామని చెప్పినప్పుడు ఆయన సంతోషం అంటారు. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది నిజంగా మరి అది సంతోషకరమైనటువంటి విషయమైనది. సో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఎందుకంటే మీ పనులు మానుకొని మరి రెస్ట్ తీసుకోవాల్సిన సమయాన్ని కూడా మీరందరూ దేవునికి ఇస్తా ఉన్నారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరి సువార్త కూడికలు అనేక దినాలుగా పెడతా ఉన్నాం. దేవుడు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. కష్టం అంతా మేము చేస్తున్నప్పటికీ ఇక్కడ పనిచేసేది మాత్రం దేవుడే అన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఇంకా మరి చింతపల్లి గ్రామాన్ని ప్రేమించి ఎవరైతే ఆయన ఎన్నికలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించాలన్నది మా ప్రార్థన అయినది. ఆమేన్. సో ఈ చింతపల్లి అంతా కూడా మరి రక్షించబడాలి, దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలన్నది మరి మా యొక్క ప్రార్థన అయినది. కాబట్టి మీరందరూ కూడా ఈ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. బంధువుల గురించి, మరి స్నేహితుల గురించి, అందరి గురించి కూడా ఎవరైతే నశించిపోతున్నారో వారి పట్ల భారం కలిగి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. రికార్డ్ అవుతుంది, అది అవట్లేదా? అవుతుందా? ఓకే. కాబట్టి మరి ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేసినటువంటి బాధ్యత, భారం మన మీద ఉన్నది. మరి దేవుని దూత సంచరిస్తా ఉన్నప్పుడు దూతకి ఒక ఆజ్ఞ వినపడతా ఉంది. ఏమిటనంటే ఎవరిని ముద్రించాలి అని చెప్పి ప్రశ్న వచ్చినప్పుడు ఎవరైతే ఆత్మల కోసం భారం కలిగి లోకంలో జరుగుతున్నటువంటి పాపాల కోసము వాటి నుంచి విడుదల కలగాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో భారం కలిగి వాళ్ళని దేవుని యొక్క ముద్రతో ముద్రించమని దేవుని యొక్క దూతకు చెప్పబడింది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడాలి అంటే నశించిపోతున్న ఆత్మల యొక్క భారం మనం కలిగి ఉండాలి. సో అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా దేవుని తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన, ఆ తాపత్రయం అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలా. ఉన్నప్పుడే
దేవుడు మన లోపల మన హృదయం ఉన్నాడు అనడానికి రుజువైనది. ఆమేన్. సో కాబట్టి మీరందరూ ఆ విధంగా మరి భారం కలిగి మీరు వాక్యం వినడానికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సరే, మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే ఎవర్ ప్రజెంట్ వాటర్ ఫ్రమ్ ద రాక్. బండ నుండి నిత్యము ఊరడి నీరు. హల్లెలూయా. సో బండ నుండి నిత్యము ఊరడి నీరు. కొంచెం ముందుకు జరగండి అమ్మా. స్త్రీలు కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు ముందుకు జరగండి. కొంచెం కింద కూర్చున్న వాళ్ళు ముందుకు జరగండి. పాటలు వస్తున్నాయి, ఒక పాట పాడతాను. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, శరదల పారే శరయేరులా నాలో ప్రవహించే నీ కృప, శరదల పారే శరయేరులా నాలో ప్రవహించే నీ కృప, శిలయైనా కరిగించెనే నీ కృప, శిలయైనా కరిగించెనే నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, పావనమైన జీవన యాత్రలో ప్రేమమునిచ్చే నీ కృప, పావనమైన జీవన యాత్రలో ప్రేమమునిచ్చే నీ కృప, క్షణమైన నన్ను ఎడబాయక, క్షణమైన నన్ను ఎడబాయక, గమ్యము చేసే నీ కృప, గమ్యము చేసే నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, కాచెనే చెంత నుండి
నీ కృపా ఎంతవరకు కాచెనే ఎంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా అంతము వరకు నన్ను కాచునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని కృప మనల్ని నడిపిస్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి ఎవర్ ప్రెజెంట్ వాటర్ ఫ్రమ్ ద రాక్ అంటే నిత్యం బండ నుండి నిత్యము ఊరిడి నీరు. ఆమేన్. సో మనం చూసాం ఇప్పుడు మోషే ఏం చేస్తా ఉన్నాడంటే ఒక బండని కొట్టాడు, ఆ బండ నుంచి నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తాగారు. అయితే అసలు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ ఇశ్రాయేల్ ప్రజలకి మనకి ఏంటి సంబంధం? ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరనంటే దేవుని ప్రజలే ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకి మనకి సంబంధం ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేస్తా ఉన్నారో క్రైస్తవులు అనేటువంటి మనం కూడా అదే విధంగా ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నారు అంటే వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి క్రైస్తవులు ఎక్కడ ప్రయాణం చేస్తా ఉన్నారంటే క్రైస్తవులు కూడా ఒక వాగ్దాన భూమి ఉంది. ఆమేన్. ఏంటా వాగ్దానము అని అంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. పరలోకమైనది. కాబట్టి ఈ రోజు మనం పరలోకానికి వెళ్ళడం కోసము, మనకి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసము, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం కోసము ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. ఆమేన్. మనం ఎవరు అని అంటే మనం క్రైస్తవులై ఉన్నాం. హల్లెలూయా. మనం ఎవరు అంటే సంఘమై ఉన్నాము. ఆమేన్. మీరు గమనించండి, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమని పిలుస్తున్నాడంటే ఆయన వీళ్ళు నా ప్రజలు అని చెప్పి అంటున్నాడు. సో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎవరంటే దేవుని ప్రజలై ఉన్నారు. ఆమేన్. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రియ సోదరి సోదరా ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి ప్రయాణంలో ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ దేవుడు ఏమంటాడంటే వీళ్ళు దేవుని సంఘమై ఉన్నారు. హల్లెలూయా. సో దేవుని సంఘము అనగా అర్థం ఏంటంటే బయటకు పిలువబడినది. ఈ మైక్ కాకుండా వేరే మైక్ ఉంది, అది బాగుంది. ఓకే. ఇది బాగుంది. రైట్. సో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో వాళ్ళు ఏమని పిలువబడతా ఉన్నారు? సంఘము. ఆమేన్. సో కాబట్టి సంఘము, ఇప్పుడు మనం కూడా ఏమని పిలువబడుతున్నాం? దేవుని సంఘముని పిలువబడుతున్నాం. సో సంఘం అనగా అర్థం ఏంటంటే బయటకు పిలువబడినది. ఎక్కడి నుంచి పిలువబడినామంటే మనము? ఆమేన్. ఎక్కడి నుంచి పిలువబడితే మనం సంఘాన్ని పిలువబడతామంటే లోకం నుంచి బయటికి పిలువబడి మనం సంఘాన్ని పిలువబడతాం. ఆమేన్. ఈ రోజు క్రైస్తవుల నుంచి మనం చెప్పుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులు అయిపోం, కానీ మనం సంఘం అని చెప్పుకున్నంత మాత్రం మనం సంఘం కావుందని ప్రియ సోదరి సోదరా మనం ఎప్పుడు క్రైస్తవులు అవుతాం, మనం ఎప్పుడు సంఘం, దేవుని యొక్క సంఘం అవుతాం అని అంటే లోకం నుంచి పూర్తిగా వేరైనప్పుడు మాత్రమే. హల్లెలూయా. సో ఈ రోజు దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపిస్తున్నారో మీరు చూడండి, ఆ విధంగానే మీరు కూడా ఆత్మ సంబంధంగా నడవలసినది. హల్లెలూయా. సో ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని దేవుడు ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా, అలాగే ఈ రోజు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని కూడా లోకం నుంచి ఆయన బయటికి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం పేరుకి చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం అడిగితే మేము క్రైస్తవులైనా అని చెప్పంటే మేము క్రైస్తవులేనండి అని చెప్పి చెబుతారు. ఎలా చెప్తున్నావు నువ్వు క్రైస్తవుడు అని చెప్పంటే వాళ్ళు అంటారు మేము చర్చికి వెళ్తున్నామండి,
మేము ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్తాం, కాబట్టి మేము క్రైస్తవులే అని చెప్పి అంటారు. అయితే ప్రియ సోదరి సోదరా, దేవుడు కోరుకునేది ఏంటంటే నిన్ను చర్చికి వెళ్ళటం మాత్రం దేవుడు కోరుకోవట్లా. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే చర్చికి వెళ్ళేంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. ఆమేన్. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. అర్థమైంది అన్నమాట. క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు, కానీ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళడం మంచిది, చదవాలి, కానీ దేవుడు ఏం కోరుకుంటానంటే నువ్వు లోకం నుంచి వేరు అవ్వాలని కోరుకుంటావు. హల్లెలూయా. సో నువ్వు సంఘంగా పిలువబడాలంటే, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడాలంటే చర్చికి వెళ్ళినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అవ్వవు. నువ్వు లోకం నుంచి వేరైనప్పుడు నువ్వు క్రైస్తవుడిని పిలువబడతావు. కాబట్టి దేవుడు మన లోకం నుంచి వేరు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను మనకు మాదిరిగా ఉంచాడు. సో మన ఐగుప్తు దేశం నుంచి ఆయన బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చే ముందుగా ఆయన ఏం చేస్తానంటే వాళ్ళని నా ప్రజలను పిలిచాడు. ఆమేన్. పిలిచినప్పుడు ఆయన వాళ్ళని ఎక్కడ ఉంచాడంటే గోషెను అనే ప్రాంతంలో ఉంచాడు. ఆమేన్. గోషెను అనేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఐగుప్తు దేశం మీదకి జడ్జిమెంట్ తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశం మీదకి తీర్పులు తీసుకుని వచ్చాడు. ఎవరి ద్వారా తీసుకొచ్చాడంటే మోషే అనేటువంటి ఒక నాయకుడిని పంపించడం ద్వారా. ఆమేన్. సో ఆ మోషే యొక్క చేతి కర్ర ద్వారా ఆయన ఏం తీసుకొచ్చాడంటే ఐగుప్తు దేశానికి తీర్పుని తీసుకొని వచ్చాడు. ఆమేన్. తీర్పుని తీసుకొచ్చి ఆయన ఐగుప్తు దేశంలో మిడతలు రప్పించాడు, ఐగుప్తు దేశంలో పేర్లు రప్పించాడు, ఐగుప్తు దేశంలో నదులన్నీ నీటిని కూడా ఆయన రక్తంగా మార్చాడు, వడగలు కురిపించాడు. ఇవన్నీ కురిపిస్తున్నప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే గోషెన్ అయి ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏమిటి అంటే, అద్భుతం ఏమిటి అంటే ఐగుప్తు దేశంలోనే ఉన్నటువంటి ఆ గోషెను ప్రాంతాల్లో ఎలాంటి వడగళ్ళ వాన లేదు. ఆమేన్. ఎలాంటి రక్తం నీళ్లుగా మారడం లేదు, ఎలాంటి మిడతలు లేవు, ఎలాంటి పేర్లు కూడా లేవు. అంటే ఐగుప్తు దేశంలో మాత్రమే ఆ తెగుళ్ళు అనేవి ఉన్నాయి, ఆ జడ్జిమెంట్ అనేది, ఆ తీర్పు అనేది ఉన్నది. కానీ ప్రియ సోదరి సోదరా, ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేశాడంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో ఆ గోషెను ప్రాంతంలో మాత్రం ఆ జడ్జిమెంట్ ని దేవుడు ఇవ్వలేదు. ఆమేన్. సో ఏం చూపిస్తా ఉంది అంటే ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడినటువంటి కొత్తలో, ఆమేన్, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు రక్షించినటువంటి మొదట్లో వాళ్ళ జీవితం ఎలా ఉందంటే ఆనందకరంగా ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవుడి యొక్క ప్రారంభం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని కొత్తగా విశ్వసించాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మి, ఎప్పుడైతే బాప్తిసం పొంది కొత్తగా అతను చర్చికి వచ్చి ఆరాధన చేయడం మొదలు పెడతాడో, ప్రియ సోదరి సోదరా, అతని జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఆమేన్. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా పాటలు పాడుతూ ఉంటాడు సంతోషంగా. ఆమేన్. బైబిల్ చదువుతూ ఉంటాడు, చర్చికి అరగంట ముందుగానే వస్తూ ఉంటాడు. ఆమేన్. సో చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నేను సొంత రక్షకుడుగా అంగీకరించాను, నా పాపాలన్నింటినీ కూడా దేవుడు తీసివేశాడు, కాబట్టి నాకు ఏ కష్టాలు లేవు, నాకు ఏ బాధలు లేవు అని చెప్పి ఆ క్రైస్తవుడు కొత్తగా బాప్తిసం తీసుకొని సంఘానికి వస్తున్నటువంటి క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే సంతోషంగా ఉంటాడు, ఎలాంటి బాధలు లేకుండా ఉంటాడు. అలాగే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గోషెను అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే, ఈ గోషెన్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ మాత్రము హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అయితే దేవుడు ఒక అద్భుత కార్యం 10 తెగుళ్ళు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజు మొదలుకొని చివరి బంట్రోతు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కడి యొక్క పెద్ద కుమారుని దేవుడు సంహరించి ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. సో బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే అరణ్యంలోకి వచ్చారు. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు అరణ్యంలోకి వచ్చారు.
సో అరణ్యము అనగా అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ ప్లేస్, అది పరీక్షించే ప్రదేశమైనది. అరణ్యం అనగా ఏంటి? పరీక్షించే ప్రదేశము. ఆమేన్. అలాగే ఒక క్రైస్తవుడు కూడా ఎప్పుడైతే బాప్తిసం పొంది ఎప్పుడైతే ఆరాధనకి వెళ్తా ఉంటాడో, చక్కగా కొంతకాలం భక్తి చేస్తాడో, ఆ తర్వాత క్రైస్తవుడు కూడా ఎక్కడికి వస్తాడంటే పరీక్షించబడే స్థలానికి వస్తాడు. ఆమేన్. సో అరణ్యంలో ఏమున్నాయంటే అక్కడ నీళ్లు లేవండి, అరణ్యంలో ఆహారం లేదండి. ఆమేన్. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. సో అటువంటి సమయంలో ఎందుకు దేవుడు అరణ్యం గుండా తీసుకొస్తున్నాడు వాళ్ళని అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసం ఎలా ఉందో, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఆమేన్, సో వాళ్ళని దేవుడు పరీక్షించాలనుకున్నాడంట. ఆమేన్. సో ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను, ఎర్ర సముద్రాన్ని కూడా నేను పాయలు చేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ ప్రజలకు నేను తిండి లేకుండా చేస్తా, ఈ ప్రజలకు నేను నీళ్లు లేకుండా చేస్తా, ఈ ప్రజలు పాములు, ఓకే, ఇవన్నీ కూడా భయంకరమైన విష సర్పాలు తిరిగేటువంటి అరణ్యం కూడా నేను వాళ్ళని ప్రయాణం చేసేలాగా చేస్తా. అంటే ఏంటి? పరీక్షా సమయం. ఆమేన్. సో ఒక క్రైస్తవుడు యొక్క జీవితంలో కూడా ఆ దశ గుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు కూడా కష్టాలు పడాల్సిందే, ప్రతి క్రైస్తవుడు కూడా పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అదేం సహోదరుడా, ఒకడు కూడా ఎక్సెప్షన్ లేదా? ఆమేన్. ఒక్కడు కూడా మినహాయింపు లేదా? క్రీస్తులోకి వచ్చినటువంటి మరి బాప్తిసం తీసుకుని ఎంతో సంతోషంగా మేము యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి వచ్చాం కదా, మరి మేమందరం కూడా పరీక్షించబడాల్సిందేనా? మేమందరం కూడా కష్టాలు ఎదుర్కోవాల్సిందేనా అని అంటే ఎస్, బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు కూడా మొట్టమొదట పరీక్షింపబడవలసినది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఆ అరణ్యం కూడా ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని టెస్ట్ చేస్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని శోధిస్తా ఉన్నాడు. ఎందుకు శోధిస్తా ఉన్నాడు? ఎందుకు ఈరోజు కష్టాలు వస్తా ఉన్నాయి? ఎందుకు ఈరోజు బాధలు వస్తా ఉన్నాయి? ఆమేన్. క్రైస్తవం కదా, మనం క్రీస్తు నమ్ముకునే వాళ్ళం కదా, అసలు బాధలు రాకూడదు కదా, మనకు అన్ని సంతోషాలే ఉండాలి కదా, మనకు అన్ని కూడా సవ్యంగానే జరగాలి కదా. ఎందుకు మన తోటి సహోదరుడు మనల్ని విమర్శిస్తా ఉన్నాడు? ఆమేన్. మన పక్కింటి మన మీద ఎందుకు బుర్ర తగులుతూ ఉన్నాడు? ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు నేను క్రీస్తులోకి రాగానే వాళ్ళు నాకు సంతోషించాల్సింది పోయి నా మీద వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నారు? ఆమేన్. ఏంటంటే పరీక్షా సమయం ప్రతి క్రైస్తవుడు ఎదుర్కోవాల్సి ఉన్నది. అది అరణ్య అనుభవమే ఉన్నది. ఆమేన్. సో ఎందుకు ఈ అరణ్యం తీసుకొచ్చాడు దేవుడు అంటే, ఎందుకు నీకు ఆ ప్రజలు అంటే నీకు అప్పటిదాకా నీతో సవ్యంగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా నీతో మంచిగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా నిన్ను పొగిడిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా నిన్ను తిట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆమేన్. ఎందుకు తెలుసా ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే మనకి కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే మనకి చేదు అనుభవాలు ఎదురవుతాయో, అప్పుడు మన లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి చెడ్డ గుణం బయటకు వస్తుంది. హల్లెలూయా. మనల్ని పొగిడినంత మన ప్రజలు పొగిడినంత వరకు మన లోపల ఏముంది ఎవరికి తెలియదు. ఆమేన్. అయ్యా డానీ ఎంత మంచోడు, డానీ వజ్రం, డానీ అది, డానీ ఇది అని చెప్పినంతసేపు డానీ బాగానే ఉంటాడు, మంచోడే. అని ఒక్కసారి వాడంత పనికి వెళ్ళలేదు అని చెప్పి ఎవరన్నా ఒక్కసారి అమ్మేవండి. ఆమేన్. అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందంటే అదే అసలైనటువంటి మనమై ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు వాటిని తీసుకొస్తా ఉన్నాడు అని చెప్పానంటే, ఎందుకు అటువంటి వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నాడు, ఎందుకు అటువంటి పరీక్ష తీసుకొస్తా ఉన్నాడంటే మన హృదయంలో ఏముందో మనకు చూపించడం కోసం. హల్లెలూయా. అంతేగాని ఆ పరీక్షలో నువ్వు చక్కగా ప్రవర్తిస్తే నేను పరలోకానికి, ఆమేన్, ఆ పరీక్షలో కనుక నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే నేను నరకానికి తీసుకెళ్ళడానికి కాదు దేవుడు పరీక్ష పెట్టేది. హల్లెలూయా. ఎందుకు పరీక్షిస్తాడంటే, ఎందుకు విపత్కరమైన పరిస్థితులు తీసుకొస్తాడంటే, ఎందుకు వ్యతిరేకమైన పరిస్థితులు తీసుకొస్తాడంటే మన హృదయం లోపల దాగి ఉన్నటువంటి చెడ్డ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆమేన్, ఈవిల్ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయట తీసి చూపించడానికి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఎందుకు అది కనపడాలి?
ఎందుకు అవి బయటికి రావాలి అని అంటే అవి బయటకు వచ్చేంత వరకు నీకే తెలియదు లోపల ఉండేది. అలా అందరు పొగుడుతున్నప్పుడు మన లోపల అంత కోపం ఉందని మనకు తెలియదు. ఆమేన్. మనం అందరూ ప్రేమిస్తున్నప్పుడు మన లోపల అంత ద్వేషం ఉందని మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. సో దేవుడు తెలుసు కాబట్టి దానిని ముందు నీకు చూపించాలా. నీ లోపల ఏముందో నువ్వు చూడప్ప అని చెప్పి నీకు చూపించాలంటే ఎవడో ఒకరు తీసుకొచ్చి నేను తిట్టిస్తాడు అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. తిట్టించినప్పుడు అప్పుడు నీ లోపల దాగినటువంటి ఆ విషయం అనేది, ఆ కక్ష అనేది, ఆ కోపం అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ లోపల ఇది ఉంది, సో కాబట్టి దీన్ని నువ్వు మార్చుకోవాలి, దీన్ని నువ్వు తీసేసుకోవాలని చెప్పి దేవుడు చెప్పడానికి ఆ పరీక్ష సమయంలో దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు నిజంగా తన లోపల ఒక చెడ్డ గుణం నుంచి గుర్తించాడో వెంటనే మోకాళ్ళ మీద దేవుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నా సహోదరుడు నా తోటి వాడిని తిట్టినప్పుడు నేను తిరిగి వాడిని ఎదురుగా తిట్టాను, వాడిని దూషించాను. తండ్రి, నేను ఆ విధంగా చేసి ఉండకూడదు. నా లోపల పగ ఉంది, ఇంకా నా లోపల కోపం ఉంది, ఇంకా నా లోపల ద్వేషం ఉన్నది, ఇప్పటిదాకా నాకు తెలియలేదు అది. తండ్రి, నన్ను క్షమించు. ఇదిగో ఈ ద్వేషాన్ని, ఈ పగని నుంచి తీసేయని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నన్ను తీసేస్తాడు. అదేమిటనంటే అరణ్య అనుభవం అన్నది. అదేం చేస్తా ఉందంటే నన్ను శుద్ధీకరిస్తా ఉంది. హల్లెలూయా. సో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ శుద్ధీకరణ అనేటువంటి ప్రాసెస్ గుండా వెళ్ళవలసి ఉన్నది. ఆమేన్. సో ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు, ఆ శుద్ధీకరణ సమయంలో వెళ్తున్నప్పుడు, ఆ శోధన సమయంలో వెళ్తున్నప్పుడు ప్రియ సోదరి సోదరా, కొంతమంది వెనక్కి జారిపోతా ఉన్నారు, కొంతమంది దేవుని దూషిస్తూ ఉన్నారు, మోషే మీద సణుగుతూ ఉన్నారు, మోషే మీద గొడుగుతూ ఉన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పాపం చేస్తా ఉన్నారు. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళు నేను ఎంతకాలం సహిస్తానని చెప్పి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోషేని పిలిచాడు. మోషేని పిలిచి ఆయన అంటున్నాడు, ఇదిగో నీళ్లు లేని ప్రదేశానికి నేను వీళ్ళని తీసుకొని వచ్చాను. ఇంకో విషయం తెలుసా, నీళ్లు లేని ప్రదేశం అంటే ఏంటి అంటే అక్కడ ఏముంటాయంటే అక్కడ ముళ్ళతో ఉన్న మొక్కలు ఉంటాయి. ఏముంటాయి? ఎడారిలో ముళ్ళతో ఉన్నటువంటి చెట్లు ఉంటాయి, దానికి ఆకులు ఉండవు, ఓన్లీ ముళ్ళే ఉంటాయి. బ్రహ్మజీవుడు, నాగజీవుడు లాంటి మొక్కలు అక్కడ ఉంటాయి. సో ఎందుకు అలా ఉన్నాయి? ముళ్ళు ఎందుకు ఉన్నాయి, ఆకులు లేవు అంటే నిజానికి ఆ ముళ్ళు కాదండి, ఆ ముళ్ళే నిజంగా ఆకులే ఉన్నాయి. ఆమేన్. నీళ్లు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ఎండిన ప్రదేశం, ఆ ఎండిన వాతావరణం వల్ల ఆకులు ఏమైనటువంటి ముడుచుకుపోయి గట్టిగా తయారైపోయి ముళ్ళులాగా తయారైపోయినాయి. ఇప్పుడు ఆ పక్కన ఎవరు పోయినా సరే ఏం చేస్తుంటాయి? ముళ్ళతోటి కుచ్చుతూ ఉంటాయి. ఆమేన్. అలాగే ఎండిన ప్రదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, నీళ్లు లేని ప్రదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఆమేన్, నీళ్ళు అనగా దేవుని యొక్క ఆత్మ అయినది, నీళ్ళు అనగా దేవుని యొక్క వాక్యమైనది, నీరు అనగా దేవుని యొక్క ప్రేమ అయినది. హల్లెలూయా. సో దేవుడి ప్రేమ లేనటువంటి హృదయం కలిగినటువంటి, ఎండిన హృదయం కలిగినటువంటి ఏ మనుషుడైనా సరే ఇప్పుడు ఎలా ఉంటాడంటే ముళ్ళ చెట్టు లాగా ఉంటాడు. ఆమేన్. సో ఏం చేస్తుంటారు? ఎప్పుడు చూసినా సరే పొలుస్తూ ఉంటారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు అట్టాంటోడివి, నువ్వు ఎట్టాంటోడివి అని చెప్పి ఎప్పుడు కూడా తప్పులు వెతికి వాళ్ళు పొడవడానికే చూస్తూ ఉంటారు తప్ప ప్రేమగా ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడటం తెలియదు. చల్లగా ఆకులు నేల చేయనప్పుడు ఎలా ఉంటుందండి? ఎండవేళ చల్లగా ఉంటది, కానీ అక్కడ ఆకులు లేవు, ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే అంతా హాట్గా ఉంటది. నీళ్లు లేనటువంటి, దేవుని ప్రేమ లేనటువంటి, దేవుని ఆత్మ లేనటువంటి ప్రజలు ఆ ఎడారిలో ఉన్నటువంటి మొక్కల వలె ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నీరు మాత్రమే. ఆ మొక్కలు మరలా ఆకులుగా మారగల, ముళ్ళు మరలా ఆకులుగా మారగల, మెత్తగా మారాలి. మెత్తగా అయిపోయి మళ్ళీ ఆకులుగా మారాలంటే వాటికి సమృద్ధి అయినటువంటి నీళ్లు పోసినప్పుడు, నీళ్లు ఉన్నటువంటి మంది సమృద్ధి ఉన్నటువంటి నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటిని తీసుకొచ్చి పెడితే మరలా అవి ఆ ముళ్ళు కాస్త ఆకులుగా మారిపోతాయి, అది మెత్తగా మారిపోద్ది.
అప్పుడు అందరికీ కూడా ఎండవేళ నీడనిస్తుంది, ఆహ్లాదాన్నిస్తుంది, చల్లదనాన్ని ఇచ్చే ఒక గొప్ప మొక్కగా అది ఉంటుంది. ఆమేన్. అలాగే ఎవరైతే దేవుని ప్రేమ లేనటువంటి వాళ్ళు, దేవుని ఎండిపోయిన హృదయం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కేవలం దేవుని యొక్క ప్రేమ మాత్రమే, దేవుని యొక్క వాక్యం మాత్రమే, దేవుని యొక్క ఆత్మ మాత్రమే వాళ్ళకి కావాలి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా అందరినీ ప్రేమించేటువంటి సహోదరులుగా మారిపోతారు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలు అలాంటి ఎండిన ప్రదేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మోషే మీద సడుగుతూ ఉన్నారు, మోషేని పొడుస్తూ ఉన్నారు. మోషే, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఈ 20 లక్షల మందిని మూకుమ్మడిగా పాతిపెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? మీకు నీళ్లు దాకా అల్లడిపోతున్నాం అని చెప్పి వాళ్ళు సనగడం ప్రారంభించారు. మీకు విషయం తెలుసా? ఆల్రెడీ అంతకుముందు ఆహారం లేదని అడిగారు, తినడానికి తిండి లేదు, మాకు మేము తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది, చూడబోతేనే అరణ్యంలో వేసిపోతున్నాం మమ్మల్ని. ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాం అరణ్యంలోకి. సో ఈ అరణ్యంలో నీళ్లు దొరకవు, ఈ అరణ్యంలో ఆహారం దొరకదు. పోనీ మేము తెచ్చుకున్న ఆహారం ఉందంటే ఎందుకు అయిపోయింది. మోషే, ఏం చేస్తున్నావు మమ్మల్ని? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎవరిని అడుగుతున్నావు తెలుసా? ఆల్రెడీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల చేత దేవుని చేత నిరూపించబడినట్టు ప్రవక్తలు వాళ్ళు అవిశ్వసిస్తూ ఉన్నారు. సోదరి సోదరా, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాను అన్నాడు. ఆమేన్. ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాలు కురిపించాడు. చదవండి, 17వ అధ్యాయం మనం చదువుతుంది, 16వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆమేన్. 16వ అధ్యాయంలోనే వాడు గొనిగినప్పుడు, సడిగినప్పుడు దేవుడు ఆల్రెడీ ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వాళ్ళు తింటా ఉన్నారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు లేని ప్రదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నారు? అరే, అంతకుముందు ఆహారం లేనప్పుడు దేవుడు ఆహారం ఇచ్చాడే, ఆల్రెడీ మనం తింటున్నామే, ఈ ఆహారం ఎవరు తినలేదు, మా పితరులు ఎవడు కూడా తినలేటువంటి ఆహారాన్ని, అసలు భూమి మీద ఏ ప్రజలు కూడా తినలేటువంటి ఆహారాన్ని, ఇది దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు పెడతా ఉన్నాడే. మరి నీళ్లు లేనటువంటి ఈ సమయంలో వచ్చినప్పుడు దేవుడు నీళ్లు ఇవ్వగలనేటువంటి నమ్మాల్సింది పోయి వాళ్ళు ఏమంటారంటే, ఆ నమ్మకాన్ని పోకుండా నమ్మాల్సింది వాళ్ళు ఏమంటారంటే, నీళ్లు లేకుండా మమ్మల్ని చంపుతావా అని అడుగుతున్నారు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు అవిశ్వసిస్తూ ఉన్నారు. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే వెనక్కి జారిపోతున్నారు విశ్వాసంలో. సో అప్పుడు దేవుడు మోషే దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో మోషే, వీళ్ళు తప్పు చేస్తా ఉన్నారు, వీళ్ళు పాపం చేస్తా ఉన్నారు. నేను ఆల్రెడీ ఆహారం ఇచ్చాను. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళని నేను అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు విడిపించాను. ఎర్ర సముద్రాన్ని పాయ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. అయినా సరే వీళ్ళకి విశ్వాసం లేదు, నా మీద నమ్మకం లేదు. ఆహారం కూడా పెట్టాను, అయినా సరే నమ్మట్లేదు. ఇప్పుడు నీళ్ళ కోసం అడుగుతున్నారు, నీళ్ళ కోసం గొడుగుతున్నారు అని చెప్పి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ సోదరి సోదరా, నిజానికి ఇశ్రాయేలు ప్రజలు సనగట్టడం ద్వారా, గొనగట్టడం ద్వారా పాపం చేశారు దేవునికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఆ చేసిన పాపానికి ఎవరు చనిపోవాలి? ఇశ్రాయేలు ప్రజలను చంపాలా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కొట్టాలా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీర్పు తీర్చాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మోషేతోటి, ఇదిగో ఆ తీర్పు తీర్చే కర్ర ఉంది కదా నీ చేతిలో, ఆమేన్, ఆ కర్ర ద్వారా ఐగుప్తు దేశం తీర్పు తీర్చావు, ఆ కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు, ఆమేన్. సో ఆ కర్ర తీసుకో, ఆ కర్రకి ఇశ్రాయేలు చేసినటువంటి ఆ పాపాన్ని చుట్టూ, ఆమేన్, పాపాన్ని చుట్టి ఇప్పుడు ఎవరు కొడతామనంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు కొట్టాలి. ఎవరు కొడతామంటే, ఇదిగో ఎదురుగా నీకు ఒక బండ ఉంది కదా, ఆ బండ మీద నేను నిలబడతాను, ఆ బండను కొట్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఆ బండ ఏదంటే క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. ఆ బండ ఏంటి? క్రీస్తు. సో ఇప్పుడు ఇశ్రాయేలు పాపం చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. సడిగింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ కొట్టాల్సింది ఎవరిని? ఇశ్రాయేలీలు కొట్టాలి. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ బండను కొట్టు, ఆ బండను కొడితే ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరా,
అక్కడ ఏమున్నదంటే క్రీస్తు శిలువ మనకు కనపడతా ఉన్నది. ఆమేన్. పాపం చేసింది ఎవరంటే ఈరోజు నీవు నేను పాపం చేశాం. మరణించవలసింది ఎవరంటే నీవు నేను మరణించాలి. తీర్పు రావాల్సింది ఎవరికంటే నీకు నాకు తీర్పు రావాలా. కానీ దేవుడు ఎవరు కొట్టాడు? ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తుని ఆ మ్రాను మీద వేలాడదీశాడు దేవుడు. హల్లెలూయా. మన పాపాలన్నింటినీ కూడా, మనం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా తీసి ఇప్పుడు ఎవరి మీద పెడతా ఉన్నట్టు దేవుడు యేసుక్రీస్తు మీద పెట్టాడు. తద్వారా యేసుక్రీస్తుని దేవుడు కొట్టినప్పుడు ఆయన లోపల నుంచి ఏం బయటకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ బయటకు వచ్చింది. హల్లెలూయా. ఆ అరణ్యంలో బండలు కొట్టినప్పుడు ఏమొచ్చినాయంటే బయటికి నీళ్ళు వచ్చినాయి. ఆమేన్. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడంటే నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం మనం చనిపోవలసి ఉండగా ఎవరిని దేవుడు చంపాడనంటే, ఎవరిని దేవుడు కొట్టాడనంటే మనకు బదులుగా యేసుక్రీస్తుని కొట్టాడు కలువరి శిలువలో. ఆమేన్. ఆ బండలు కొట్టినప్పుడు నీళ్లు ఏ విధంగా వచ్చాయో అలాగే క్రీస్తుని కొట్టినప్పుడు ప్రియ సోదరి సోదరులారా ఆయనలో నుంచి పరిశుద్ధాత్మ బయటకు వచ్చింది. హల్లెలూయా. చాలా మంది ఆర్టిస్టులు ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీళ్లు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళు వచ్చే దృశ్యాన్ని చాలా మంది ఆర్టిస్టులు గీశారంట. ఒక దైవజనుడు ఆర్టిస్టులు గీసినటువంటి చిత్రం చూస్తామంటే ఒక చిత్రం ఏముందో తెలుసా? ఆ బండని మోస కొట్టినప్పుడు చిన్న చీలిక ఏర్పడిందంట. ఆ చీలికలో నుంచి ఒక చిన్న జల్లులా వస్తా ఉందంట. నీళ్లు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చిన్న టీ కప్పులు పట్టుకొని ఆ నీళ్లు పట్టుకొని తాగుతున్నారంట. అట్లా గీసాడంట అతను. అర్థమవుతుందన్నమాట. అంటే ఆ ఆర్టిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు సమృద్ధిగా తాగడానికి కాదు నీళ్లు దేవుడిచ్చింది, అరకొరగా ఏదో నోరు తప్పుకోవడానికి, ఆ అరణ్యంలో దప్పిగా తీర్చుకోవడం కోసం, ఏదో నాలుగు తప్పుకోవడం కోసం ఇచ్చాడు తప్ప రాయిలో నుంచి మరి ఎంత సమృద్ధి నీళ్లు ఎక్కడే ఒకడు దేవుడు అన్నట్టుగా గీసాడు. కానీ ప్లీజ్ చదువులు సార్, ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఆ బండలో నుంచి ఎన్ని నీళ్లు వచ్చాయో తెలుసా? ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు ఎంతమంది తాగారో తెలుసా? 20 లక్షల మంది తాగారు. హల్లెలూయా. 20 లక్షల మంది కాకుండా 20 లక్షల మందికి ఎన్ని పశువులు ఉంటాయో అన్ని పశువులు నీళ్లు తాగిరి. ఆ 20 లక్షల మందికి ఎన్ని గొర్రెలు ఉంటాయి అన్ని గొర్రెలు నీళ్లు తాగిరి. ఆ 20 లక్షల మందికి ఎన్ని ఒంటెలు ఉంటాయో ఒకసారి ఊహించండి, అవన్నీ కూడా నీళ్లు తాగిరి సమృద్ధిగా. హల్లెలూయా. దేవుడు ఏదైనా సరే సమృద్ధిగా ఇచ్చే దేవుడే అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏది కూడా అరకొరగా ఇవ్వడండి. అందుకే దేవుడు అంటున్నాడు మీ సంతోషం పరిపూర్ణమగునంతగా అడగండి. దేవుడు అడిగేటప్పుడు ఎలా అడగాలంట? అయ్యా నాకు కారు కావాలి, యాక్చువల్గా కారు అయితే మరీ ఎక్కువ ఉద్యోగంలో కానీ ఒక బైక్ నాకు. ఆమేన్. నాకు పెద్ద ₹1,00,000 వచ్చే ఉద్యోగం కాలం ఉందలే కానీ నీకంత స్తోమత ఎక్కడ ఉంది? నాకు 20,000 వచ్చే ఉద్యోగం ఇవ్వు చాలు. కానీ ప్రియ సోదరి సోదరులారా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఏమంటున్నాడంటే మీ సంతోషం పరిపూర్ణమగునంతగా అడగండి. ఎలా అడగాలంటే దేవుడిని? మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. ఆమేన్. అంటే నువ్వు ఏది అడిగితే నువ్వు ఫుల్ గా సాటిస్ఫై అవుతావు. ఆమేన్. నువ్వు సంపూర్ణంగా సంతోషిస్తావు అంతటికు దేవుని ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వారికి ఇయ్యబడును. అడిగిన వాళ్ళందరికీ ఆడేస్తామండి, అడిగిన వాళ్ళందరికీ మేము అంటున్నా దేవుడు అని ఏమంటున్నాడు? అడుగు ప్రతి వారికి. ఆమేన్. ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు. ఎవడైతే మీరు అడగండి నేను ఇస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, నీళ్లు కావాలని అడిగారు కదా, అడిగినప్పుడు ఎలా ఇచ్చాడు ఆయన? వాళ్ళ సంతోషం పరిపూర్ణమైనంతగా. హల్లెలూయా. వాళ్ళు త్రాగి తృప్తి పొందేంతగా దేవుడు నేలనిచ్చాడు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? ఆ అరణ్యంలో నీళ్లు అసలు ఉండడానికి అవకాశమే లేని ప్రాంతం ఏంటంటే రాయి. ఆమె వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా, నీళ్లు దొరకే ప్రాంతం ఏంటి అసలు? రాయి కంటే ఇంకేదైనా ఉంటుందా?
ఆమేన్. భూమిని చూస్తే తవ్వితే అన్న అవకాశం ఉంటుందేమో. ఆమేన్. అర్థమవుతుందన్నమాట. భూమి ఎండిపోయిందే, కానీ తవ్వితే లోపలికి పోతే ఏమన్నా నీళ్లు ఉండడానికి అవకాశం ఉంటుందేమో. ఆమేన్. కొన్ని చెట్లు పెడితే చెట్లు కూడా నీళ్లు ఉంటాయండి. ఆమేన్. ఏదైనా మొక్కలు, ఎడారి మొక్కలు కొంత ఎంతో కొంత తడి ఉంటుంది. ఆమేన్. సో ఆ మాత్రం తేమ కూడా లేనటువంటి ప్రదేశం ఏంటంటే ఒకే ఒకటి రాయి. దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు తెలుసా నీళ్లు? ఆ ప్రాంతం నుంచి ఇచ్చాడు ఆయన. రాయి నుంచి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్భుతాలు ఆశ్చర్యకరంగా చేసే దేవుడు అన్నాడు. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి. ఆమేన్. ఆయన ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు ఉంటాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశ్చర్యకరాలు జరుగుతాయి. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు అడిగారో, గొణిగారో, ఆమేన్, దేవుడు అవన్నీ చూడాల, వాళ్ళని క్షమించి వాళ్ళ యొక్క పాపాన్ని, వాళ్ళ యొక్క అతిక్రమాన్ని ఎక్కడ పెట్టాడు? దేవుడు తీసుకెళ్లి బండ మీద పెట్టాడు. ఇప్పుడు ఆ బండ చీలింది, ఆ బండలోంచి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తుని దేవుడు ఆ కలవరిశిలలో కొట్టినప్పుడు ఆయన లోపల నుంచి ఏమొస్తా ఉందంటే పరిశుద్ధాత్మ వస్తా ఉన్నది. హల్లెలూయా. సో ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలా, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను కూడా ఎలా పొందుకోవాలంటే సమృద్ధిగా మనం పొందుకోవడానికి. అందుకోసం బైబిల్ ఏం పడిందంటే అపోస్తలుల 2:38 ఉంటది, మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఈ వాగ్దానం ఎవరికి? మీకును మీ పిల్లలకు మాత్రమే ఆగిపోట్లా. ఆ పరిశుద్ధాత్మ ఎవరికంట? నీకు, నీ పిల్లలకి, దూరస్తులందరికీ, పిలువబడిన వాళ్ళందరికీ కూడా. హల్లెలూయా. సో ఎంతమంది అయితే యేసుక్రీస్తు దగ్గరికి అయ్యా నాకు ఆ నీళ్లు కావాలా, అయ్యా నాకు ఆత్మ కావాలని ఎంతమంది వస్తారో అంతమందికి కూడా ఇవ్వడానికి సరిపడా ఆత్మ అక్కడ ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు లోపల ఉన్నటువంటి ఆత్మ ఎంతమంది కంటే ఎంతమంది ఇస్తే అంతమందికి. హల్లెలూయా. అది అన్లిమిటెడ్, పరిమితి లేనటువంటి ఆత్మ ఆయన దగ్గర ఉన్నది. కొలత లేని ఆత్మ ఆయన దగ్గర ఉన్నది. ఆమేన్. సో ఈరోజు దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఆ ఆత్మ చేత నింపబడాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు గొడిగినప్పుడు దేవుడు ఆ బండని కొట్టాడు. కొట్టినప్పుడు నీళ్లు వస్తా ఉన్నాయి. ఆమేన్. ఆ నీళ్ల ద్వారా దేవుడు వాళ్ళకి ఉపశమనాన్ని ఇచ్చాడు. నీళ్లు తాగే వాళ్ళు జీవం పొందారు. ఆ నీళ్లు తాగే వాళ్ళు ప్రయాణానికి సరిపడా శక్తిని పొందుకున్నారు. అలాగే ఈ రోజు కూడా మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. వాగ్దాన భూమిలోకి మనం ప్రయాణం చేస్తాము. పరలోకంలో కావడానికి మనం ప్రయాణంలో ఉన్నాం. ఈ రోజు కూడా ఆ ప్రయాణంలో శక్తి కావాలంటే మనకి పరిశుద్ధాత్మ అవసరమైనది. ఆమేన్. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన అయినది. హల్లెలూయా. అయితే ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ బండ కొట్టబడింది, నీళ్లు తాగారు, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై ముందుకి కదిలిపోయారు, ఆ బండ మాత్రం అక్కడే ఉందనుకుంటున్నారు. తప్పండి. ఆమేన్. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? ఆ బండ వారిని వెంబడించింది. హల్లెలూయా. కొట్టబడిన బండ, నీళ్లు ఇస్తున్నటువంటి బండ ఎవరు వెంబడించింది? ఇశ్రాయేలు ప్రజలు వెంబడించింది. హల్లెలూయా. ఎక్కడున్నమాట? 1 కొరింథీయులు 10వ అధ్యాయము. మరియు నేను చెప్పినదేమనగా 10వ అధ్యాయం 1 కొరింథీయులు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏమైనగా తమ్ముడు వెంబడించిన, ఏముంది అక్కడ? తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగిరి. హల్లెలూయా. సో ఆ బండ ఏం చేసిందట? ఇశ్రాయేలు ప్రజల్ని వెంబడించింది. ఆమేన్.
మనం అనుకుంటున్నాం ఇశ్రాయేలు ప్రజల ఆ మెరీబా నీళ్ళ దగ్గర ఆమేన్ సో అక్కడే ఆ బండ ఉండిపోయిందని చెప్పి అనుకుంటున్నాం. కానీ పౌలు గారు ఏమంటాడు, ఆ బండ వారిని వెంబడించింది. వాళ్ళు ఎటు వెళ్తే అటు బండ వెళ్తా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నీళ్లు వస్తా ఉన్నాయి. ఆ అరణ్యంలో ఆ కొట్టబడే బండ నుంచి నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. అవి ఎలా ప్రవహిస్తున్నాయంటే ఏదో ఈ రోజు ప్రవహించి రేపు ఆగిపోయే కాదు అవి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ప్రయాణంలో ఉన్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 40 సంవత్సరాల ప్రయాణంలో ఉన్నారు. ఆ 40 సంవత్సరాలు కూడా ఆ బండ వారిని వెంబడించింది. వాళ్ళకి నీళ్లు వాళ్ళకి సమృద్ధిగా అందించబడ్డాయి. ఆమేన్. నీ సోదరి సోదరా, ఆ బండ ఎవరంటే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం కొట్టబడ్డాడు ఆ కలువరి శిలువలో. ఆయన లోపల నుంచి మనకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడెక్కడో లేడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరైతే ఆ నీళ్లు తాగుతూ ఉన్నారో, ఆమేన్, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మను స్వీకరించారో వాళ్ళని ఇప్పుడు యేసుక్రీస్తు వెంబడిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు కూడా వెళ్తా ఉన్నాడు. కోతవేటు దూరంలోనే, పిలిస్తే 10 గంటల దూరంలో యేసుక్రీస్తు ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యంలో ఎంత కాలం అయితే వాళ్ళు ఆ వాగ్దాన భూమికి చేరుకోవడానికి సరైన మార్గంలో ప్రయాణిస్తా ఉన్నారో అంతకాలం కూడా వాళ్ళు ఏంటి ఆ బండ వెంబడిస్తా ఉంది. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు ఆ బండను విడిచిపెట్టి పోవాలేమో కానీ ఇశ్రాయేలు ప్రజలు బండ మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆమేన్. అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళు తప్పులు చేసి ఆ బండ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. కానీ ఆ బండ మాత్రం అక్కడే ఉంటుంది. అలాగే ప్రియ సోదరి సోదరా, ఈరోజు యేసుక్రీస్తు మనల్ని వెంబడిస్తా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం, ఒక్కోసారి విధించుకొని ఆయన నుంచి దూరం వెళ్ళిపోతున్నాం, పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, చేయరాని కార్యాలు చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తుని మనం వెంబడించకుండా మనం పారిపోతాం ఆయన దగ్గర నుంచి. అయితే ఈరోజు నువ్వు మరలా యేసుక్రీస్తు దగ్గర రావాలంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక కార్యం ఉంది. నువ్వు ఎక్కడైతే ఆ బండను విడిచిపెట్టావో, నువ్వు ఎక్కడైతే యేసుక్రీస్తు విడిచిపెట్టావో, ఏ తప్పు చేయడం ద్వారా నువ్వు యేసుక్రీస్తు నుంచి దూరం అయిపోయావో ఆ తప్పు నువ్వు సరి చేసుకుంటే ఆల్రెడీ యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు, యేసుక్రీస్తుని విడిచిపెట్టట్లా. కానీ నువ్వు తప్పు చేసి దూరంగా పారిపోయావు యేసుక్రీస్తు దగ్గర నుంచి. ఇప్పుడు నువ్వు గుర్తించావు, అయ్యా నేను తప్పు చేశాను, నేను నుంచి దూరం అయిపోయాను, నీ దగ్గరికి ఎలా రావాలి, మరలా నేను క్రీస్తులోకి ఎలా రాగలను అని చెప్పంటే, నువ్వు ఏ తప్పు అయితే చేశావో, నువ్వు ఏ పాపం అయితే చేశావో ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆ పాపం నుంచి నువ్వు దూరం అయినప్పుడు అప్పుడు మరలా వెంటనే యేసుక్రీస్తు అక్కడే ఉంటాడు నీతో. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడ విడిచిపెట్టి అక్కడే ఉంటాడు ఆయన. నువ్వు ఎంత దూరం అయిపో, మళ్ళీ నువ్వు ఎక్కడ విడిచిపెట్టు అక్కడికి రా, ఆడే ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటికీ కూడా మనల్ని వెంబడిస్తున్న బండ ఉన్నాడు. ఆమేన్. పిలిస్తే పరిగెంత దూరంలో ఉన్నాడు ఆయన. నీకు ఏ సహాయం కావాలన్నా ఎవరిని అడగాలి? క్రీస్తుని అడుగు, పిలువు, అయ్యా నాకు అవసరం ఇది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బండ నుంచి నిత్యం ఊరడి నీరు. ఆమేన్. ఆ బండ నిత్యమైన బండ అయినది. ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోయే బండ కాదు అది. ఆమేన్. అది ఎప్పుడంటే నిత్యం ఉండే బండ అయినది. ఆయన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. ఆమేన్. యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచి ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, యుగాంతం వరకు నేను మీతోను మీలోనూ ఉంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి కాలంలో కూడా తనను నమ్మిన వారిని వెంబడించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టి పోవట్లేదండి. ఆమేన్. ఆయన వదిలిపెట్టి పోవట్లేదు. ఆయన మనల్ని అనాథగా విడవట్లేదు. ఆయన నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు. నీకు అవసరమైన ప్రతిసారి కూడా ఆయన అక్కడే ఉంటున్నాడు. కాబట్టి మనం ఎదిరించుకుని వెళ్తున్నాం ఈ లోకం కోసం, ఈ కుళ్ళు కోసము. ఆమేన్. ఈ లోకంలో ఉన్నటువంటి దరిద్రం కోసం మనం వెళ్తున్నాం. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు అక్కడే ఉన్నాడు. ఈరోజు ఒకవేళ
నువ్వు పాపంలో ఉన్నావేమో, నువ్వు తప్పులో ఉన్నావేమో, నువ్వేదైనా సరే దేవుడికి ఆయాసకరమైన కార్యాలు చేస్తా ఉన్నావేమో, ఒక్కసారి దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరిగి తండ్రి నన్ను క్షమించు, ఇదిగో నేను నిన్ను వెంబడించాలి, నేను నీతో ఉండాలని చెప్పి నువ్వు ఒక్కసారి చెప్తే చాలు, అక్కడే యేసు ప్రభు ఉన్నాడు, అక్కడే ఆ బండ ఉన్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో నేను నిత్యమైన బండనై ఉన్నాను. ఆమేన్. కాబట్టి ఈ రోజు మనము ప్రయాణంలో చేయాలంటే, మనం గమ్యాన్ని చేరాలంటే, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని నియమం ప్రకారం వెళ్ళవలసి ఉన్నది, రూల్ ప్రకారం వెళ్ళాల్సి ఉంది. ఆ రూల్ ఏంటంటే క్రీస్తు లోపల ఉన్నటువంటి నీటిని మనం తాగవలసి ఉన్నది. ఆమేన్. క్రీస్తు లోపల ఉన్న నీరు ఏంటంటే పరిశుద్ధాత్మైనది. ఈరోజు పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆమేన్. ఆయన ఏమన్నాడు భూమి మీద ఉన్నప్పుడు? నీవు తప్పక తిరిగి జన్మించాలి. ఆమేన్. ఎవడైనా సరే తిరిగి జన్మించకపోతే వాడు పరలోకాన్ని చూడలేడు, పరలోకాన్ని చేరలేడు అన్నాడు ఆయన. ఆమేన్. అప్పుడు నికోదేమన్నాడు, నేను ఏ విధంగా మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుడతానయ్యా అన్నాడు. ఆమేన్. నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టాల్సిన అవసరం లేదు, ఆత్మ సంబంధంగా జన్మించవలసి ఉన్నది. హల్లెలూయా. శరీర జన్మ ఏ విధంగా ఉన్నదో, శరీరానికి జన్మ ఏ విధంగా ఉన్నదో, మన ఆత్మ కూడా జన్మ ఉన్నది. ఆమేన్. సో ఎప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనం తిరిగి జన్మించవలసి ఉన్నది. సో మనం పరలోకం చేరాలంటే ఖచ్చితంగా దేవుని నియమం ప్రకారం మనం పనిచేస్తేనే మనం చేరతాం. ఆమేన్. నీళ్లు ఎక్కడో ఎత్తులో ఎక్కడో పొలంలో ఉన్నాయండి. ఆమేన్. అవి ఎత్తుకెళ్ళాలి. ఎత్తుకెళ్ళాలంటే కేకలేస్తే వెళ్తాయా? ఆమేన్. ఏం చేస్తే వెళ్తాయి? ఒక మోటార్ వేసి, ఒక పైప్ వేసి, ఆమేన్, ఒక మోటార్ ఆడిస్తే ఆ విద్యుత్ శక్తి దాన్ని మనం పైకి తీసుకెళ్ళగలం. అంటే ఒక రూల్ అనేది అక్కడ ఉన్నది. ఆమేన్. సో ఒక నియమం అనేది అక్కడ ఉన్నది. సో అక్కడ పని చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక శక్తిని మనం ప్రయోగించాలి. అప్పుడే పళ్ళ నుంచి ఎత్తుకి నీళ్లు పడతాయి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం పరలోకం పోవాలంటే కూడా ఒక నియమం ఉన్నది. పరలోకం అంటే కూడా ఒక రూల్ ఉన్నది. మన ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకం పోం, దేవుడి నియమం ప్రకారం జీవిస్తేనే పోతాం. ఆ నియమం ఏంటి? యేసు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తా ఉందంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆమేన్. ఒకసారి ఒక దైవజనుడు యాపిల్ తోట ఉంటే ఒక వ్యక్తికి ఆ యాపిల్ తోట చూడటానికి పోయాడంట. ఎవరితో పోయాడంటే ఆ దైవజనుడు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసిపోయారంట. ఈ దైవజనుడు ఫ్రెండ్ కి ఆ యాపిల్ తోట యజమాని తెలుసు. అయితే అక్కడ వేటాడడానికి పోయారు. వేటాడడానికి పర్మిషన్ తీసుకోవాలా. పర్మిషన్ తీసుకోవడానికి పోయినప్పుడు ఈ ఫ్రెండ్ తెలుసు కాబట్టి ఫ్రెండ్ వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఏమండి నేను మీ యొక్క ఫ్రెండ్ కొడుకుని, మీ నాకు తెలుసు, మీ తండ్రి అంటే నా తండ్రి మీకు తెలుసు అండి, ఫలానా వ్యక్తిని. ఓ నువ్వు ఫలానా వ్యక్తివా, ఓకే ఓకే సంతోషం అని చెప్పి అన్నాడంట అతను. అన్నప్పుడు అయ్యా కొంచెం వేటాడుకోవడానికి ఒక పర్మిషన్ ఇస్తారా ఈ తోటలో అని చెప్పంటే, ఓకే వెరీ గుడ్, తోటంతా మీదే వేటాడుకోండి అన్నాడంట. అయితే ఆ వ్యక్తి అన్నాడంట, ఇదిగో నాతో పాటు మా పాస్టర్ గారు కూడా వచ్చాడండి, ఆయన కూడా అనుమతిస్తారా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారిని ఏడ అంటే ఎక్కడ పోయినా సరే పాస్టర్ గారిని వెంట వేసుకెళ్ళినంత దిగజారిపోయావు అన్నాడట. వేటాడడానికి వెళ్ళేటప్పుడు కూడా పాస్టర్ గారిని వెంట తీసుకుపోయేంతగా దిగజారిపోయావు నువ్వు, నీ తండ్రి అలా ఉండడే, నువ్వు ఎందుకు ఇలా తయారావు అన్నాడట. అనగానే ఈ పాస్టర్ గారు గమనిస్తున్నాడు ఎంతో దూరం నిలబడి, అబ్బో ఇది మించిపోయేలా ఉంది, శృతి మించేలా ఉందని చెప్పి ఈయనంటే దూరేనంట. పోయి దూరి అయ్యా బాగున్నారంట, బాగున్నానండి అంటే మాటలు కలిపి ఆ టాపిక్ డైవర్ట్ చేశాడు. సో కోపాన్ని కొంచెం చల్లార్చాడు ఆయన. చల్లార్చిన తర్వాత ఇప్పుడు ఈ పాస్టర్ గారు అడుగుతున్నాడు, అయ్యా మీ తోటంతా మీదేనా, ఈ ఆపిల్కాయ ఉంది బాగుంది అని చెప్పి ఆయన, ఈ ఆపిల్ ఎవరు వేశారు ఏంటి, తోట ఎవరు వేశారు అని చెప్పి అడిగితే, అయ్యా నేనే వేసాను, 20 సంవత్సరాల క్రితం వేసాను, ఇది పలానా బ్రీడు ఆ బ్రీడ్ అని చెప్పి చెబుతున్నాడు. చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడి ఆ వ్యక్తి అన్నాడు, పాస్టర్లో నాకు నచ్చని విషయం ఒకటి ఉందని చెప్పి అన్నాడంట. అది ఒకరికి అతను
ఆయన ఏమన్నాడంటే, పాస్టర్లలో నాకు నచ్చని విషయం ఒకటి ఉంది. ఏంటంటే మీకు తెలియని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతారు మీరు అన్నాడంట. మీరు మాట్లాడే విషయాల గురించి మీకే తెలియదు, కానీ తెలిసినట్టుగా మీరు మాట్లాడతారు, అది నాకు నచ్చదు అన్నాడంట. ఓకే ఓకే సరేలేండి, మరి మీ అభిప్రాయం అది మీ అభిప్రాయం నేను గౌరవిస్తున్నాను చెప్పి పాస్టర్ గారు అన్నాడట. అన్న తర్వాత మళ్ళీ ఆయన అంటాడంట, కానీ నాకు తెలిసి ఒక దైవజనుడు ఉన్నాడు, అతనికి మాత్రం అతను ఏం మాట్లాడుతారో తెలుసు. చాలా మంది పాస్టర్లు చూసారు, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు. కానీ ఒకరిని చూసాను నేను, ఒక పాస్టర్ని, అతను ఎటువంటి మాట్లాడలా, అతనికి తెలిసే మాట్లాడుతున్నాడు. అతను ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, మా ఊర్లోకి ఒక పాస్టర్ గారు వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం కూటమి పెట్టాడు, స్వస్థత కూటం. ఆ కూటంలో అనేక మంది ప్రార్థన చేసుకుంటారు వచ్చి. ఆ సమయంలో ఈ బోధకుడు లేచి ఏమన్నాడంటే, ఇదిగో ఈ ప్రజల్లో ఒక సహోదరి కూర్చొని ఉంది, ఆ సహోదరి జేబులో ఒక కర్చీఫ్ పెట్టుకొని ఉంది. ఆ కర్చీఫ్ ఏంటి అంటే, ఆ కర్చీఫ్ ఎందుకోసం తెచ్చిందంటే, ఆ కర్చీఫ్కి ప్రార్థన చేయించుకొని దైవజనుడి ద్వారా ఆ కర్చీఫ్ని తీసుకుపోయి క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి తన సహోదరి మీద పెట్టాలని ఉద్దేశం తీసుకొచ్చిన కర్చీఫ్ని. ఆ సహోదరి ఇక్కడ ఉందా అని చెప్పి అడిగాడు. అడగానే, అయ్యా నేనేం చెప్పావా, లేచింది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ సహోదరుని దేవుడు ఆ క్యాన్సర్ నుంచి స్వస్థపరుస్తున్నాడు, ఇదిగో ఈ ప్రార్థన నేను చేశాను, ఈ కర్చీఫ్ని తీసుకెళ్ళి ఆమె మీద పెట్టు, ఆమెకు స్వస్థ వస్తుందని చెప్పాడు. అయితే ఆ క్యాన్సర్ నుంచి బాధపడుతున్నటువంటి అమ్మాయి మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆ ముసలి చెబుతాను అనమాట, యాపిల్ తోట యజమాని, ఎప్పటి నుంచో ఆమె తెలుసు క్యాన్సర్ తో చాలా ఇబ్బంది పడుతుంది, కదలేని స్థితిలో ఉన్నది, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధంగా చెప్పాడో, ఎవరో ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆయన కొత్తోడు ఆ ప్రాంతానికి, అని లేపి పేరు చెప్పి మరి చెప్పాడు. నువ్వు జేబులో ఉన్న కచ్చి గురించి కూడా చెబుతున్నాడు ఆయన, ఇంట్లో ఉన్నటువంటి క్యాన్సర్ తో బాధపడే అమ్మాయి గురించి కూడా చెప్పాడు. చెప్పడమే కాదు, ప్రార్థన చేసి ఆ కచ్చి అమ్మాయి పెడితే ఆశ్చర్యకరంగా ఆమె బతికింది, ఆ క్యాన్సర్ పోయింది. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని మేము ఆరోగ్యంగా చూస్తున్నాం. ఆ టీచర్ ఎవరైతే ఉన్నాడో, ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ రోజు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలిసే మాట్లాడాడు. కానీ చాలా మంది పాస్టర్లు చూశాను, ఓ దేవుడిని స్వస్థపరచడు అది ఇది అంటారు, కానీ ఆ స్వస్థ అంటే ఏందో దేవుడు అంటే ఏందో తెలియదు, అసలు తెలియకుండా మాట్లాడుతున్నారు. కానీ ఆ పాస్టర్ అటెంటుడు కాదు అని చెప్పి అడిగి చెప్పగానే, సరేనండి మంచిది బాగుందండి అని చెప్పి ఈ పాస్టర్ గారు ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఈ మాట చెప్పడంలో వీళ్ళు వచ్చారు కదా దూరం నుంచి మాట్లాడడానికి, ఒకరు చూసుకున్నారట. చూసి వీడి పాస్టర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు ఆయనతోటి, అంశాలు ఎంత అయ్యా పెద్ద బాగుంది ఏంది, ఈ యాపిల్ తోటలో ఈ చెట్లు ఎప్పుడైనా గమనించావా అని అంట. ఏంటి సమస్య అని అంటే అని అంటున్నాడు, చలికాలం రాకముందే ఈ యాపిల్ చెట్లకు ఉన్నటువంటి ఆకులను ఎందుకు రాలిపోతున్నాయి అంటావు అని అడిగాడట. ఇంకా చలికాలం రాలా, యాక్చువల్గా చలికాలం వచ్చి చలికాలంలో రాలా ఆకులు కదా, ఎందుకంటే వేడి ఉండదు కాబట్టి ఆకులు రాలిపోతాయి. కానీ ఆ చలికాలం రాకముందే ఎందుకు రాలిపోతున్నాయి అని అడిగాడంట. అడిగితే ఎవరైనా ఎప్పుడు గమనించలేదు అని చెప్పి అన్నాడంట. అంటే ఎందుకు రాలిపోతున్నాయి తెలుసా, ఆ యాపిల్ చెట్టుకి ఒక జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం అని అంటే, శీతాకాలం అనేది ముందుగానే పసిగట్టి ఆ శీతాకాలంలో చనిపోకుండా ఆ చెట్లు ఉన్నటువంటి జీవం అంతా ఏం చేస్తుందంటే వేరంలోకి పంపిస్తుందంట. చలికాలం కనుక బయట ఉందనుకో జీవం, చెట్టు మొత్తం చచ్చిపోద్ది. ఆ చెట్టు ప్రాణం కాపాడుకోవడం కోసం ఆ చెట్టు జ్ఞానం కలిగి ఉందంట. అదేం చేస్తుందంటే తన ప్రాణం మొత్తాన్ని తీసుకెళ్లి వేరంలో దాచుకుంటది. కాబట్టి ప్రాణిక ఆకుల్లో ఉండదు, కొమ్మల్లో ప్రాణం ఉండదు. కాబట్టి ఆ చలికాలం రాకముందు ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి. చలికాలం వస్తుంది, మంచు అంతా కూడా కప్పేస్తుంది, చెట్టు అంతా మంచు నిండిపోద్ది. చలికాలం అయిపోయిన తర్వాత మంచు అంతా వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆకులు వస్తున్నాయి.
మరలా చిగురేస్తుంది, మరలా చెట్టు బ్రతుకుతా ఉంది. ఈ జ్ఞానం ఆ చెట్టుకి ఎవరిచ్చారంటాం అని అడిగాడట ఈ పాస్టర్ గారు. ఆమె అనగానే నాకు తెలియదే, అని ఎప్పుడు గమనించలేదు, నిజమే చలికాలం రాకముందే రాలిపోతున్నాయింది అని అంటే ఈ చెట్టుకి జ్ఞానం ఎవరిచ్చారు నాకు తెలియదు అన్నప్పుడు ఇప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఆ చెట్టుకి జ్ఞానం ఇచ్చిన ఆయనే ఆ రోజు ఆ క్యాన్సర్ అమ్మాయి గురించి నాకు చెప్పాడని చెప్పాడు. హల్లెలూయా. ఆ క్యాన్సర్ అమ్మాయి గురించి, కచ్చి పెట్టుకున్న అమ్మాయి గురించి చెప్పింది ఎవరు? ఈ పాస్టర్ గారే. ఆమె అనగానే ఏంది నువ్వే ఆ రోజు నా దగ్గర కూటం పెట్టింది, నువ్వే నా స్వస్థపరిచింది అని చెప్పంటే, నేను కాదు దేవుడే స్వస్థపరిచాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ ప్రీచర్ మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక చెట్టు బ్రతకాలంటే దానికి ఒక నియమం ఉన్నది, ఆ నియమం ప్రకారం పనిచేస్తేనే అది బ్రతుకుద్ది. అలాగే దేవుడు కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే ఆయన కూడా ఒక నియమం ప్రకారమే పనిచేస్తాడు. ఆమేన్. అలాగే ఒక వ్యక్తి రక్షించబడాలంటే కూడా ఒక నియమం ప్రకారం పనిచేయాలి. హల్లెలూయా. ఏంటా నియమం అంటే పరిశుద్ధాత్మనే పొందుకోవాలి, యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అప్పుడే మన జీవం అనేది దాచిపెట్టబడుతుంది. ఆ యాపిల్ చెట్టు ఏ విధంగా ఆ నియమం ప్రకారం పనిచేసి తద్వారా తన జీవాన్ని కాపాడుకుంటుందో, ఆమేన్, అలాగే మనుషుల ప్రాణాలను కాపాడటం కోసం, మనుషులు రక్షించడం కోసం దేవుడు కూడా ఒక రూల్ పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించాలా, యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకోవాలా. పొందుకున్నప్పుడు అప్పుడు నీవు రక్షించబడతావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని నెలలు ఆగి మరలా వచ్చారంట వీళ్ళిద్దరు. వస్తే ఆ ఇంట్లో స్త్రీ ఉన్నది, వాళ్ళ ఆవిడ, ఆ ముసలైన ఆవిడ ఉందంట. ఆమె చెప్తుందంట, అయ్యా మీరెవరు ఎందుకోసం వచ్చారంటే, అమ్మా అంతకుముందు మాకు అయ్యగారు పర్మిషన్ ఇచ్చాడు, వేటాడుకుంటూ మళ్ళీ వచ్చామని చెప్పంటే, ఆయన లేదంటే లేడే, ఆయన చనిపోయాడు. అప్పుడు ఆమె చెబుతుంది, మీరు అంతకుముందు మాట్లాడిన వాళ్ళు బోధకులు మీరేనంటే, అవునమ్మా మేమే అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆమె చెబుతుందంట, ఆయన చనిపోయే ముందు తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. ఆమేన్. మీరు చెప్పిన మాటలకైనా మారిపోయి తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని క్రీస్తుని అంగీకరించి ఒక పరిశుద్ధుడైనా చనిపోయాడు. కాబట్టి అతను రక్షించబడాలని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు నేను రక్షించబడాలంటే, మన ప్రాణం నిలబడాలంటే, మనం నిత్యం బ్రతకాలంటే మనము దేవుని యొక్క జీవాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను ధరించాలి. ఆమేన్. మన జీవం అనేది నశించిపోయే జీవం. ఈ నశించిపోయే జీవం లోపలికి ఆ యేసుక్రీస్తు యొక్క నిత్య జీవాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆ నిత్య జీవం మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవంగా మారుస్తుంది. మన యొక్క చనిపోయే జీవాన్ని క్షయమైన అక్షయతగా మారుస్తుంది. కాబట్టి దేవుని నియమం ప్రకారమే మనము పనిచేయాలి. సో ఈరోజు మనం రక్షించబడటానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీరు నాకునే పొందుకోనండి, నాకు దగ్గరగా ఉండండి, నాకు మీరు ఏదైనా మీకు సహాయం కలగడానికి అడగండి, నేను ఇస్తాను. ఎందుకంటే నేను నిత్యమైన బండనై ఉన్నాను, నేను అమ్మడించే బండనై ఉన్నాను. ఆ బండ ఏదైతే ఇస్తానని అమ్మడించిందో ఈరోజు క్రీస్తు అనేటువంటి నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తా ఉన్నాను. యుగాంతవరకు నేను మీతోనూ ఉంటానని చెప్పి వాగ్దానం చేశాను. కాబట్టి మీకు ఏం కావాలో సరే నన్ను అడగండి అని చెప్పి యేసుక్రీస్తు మనకి ఈరోజు చెప్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఒకవేళ పాపంలో ఉన్నామేమో, మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, తప్పు చేస్తున్నామేమో, ఇప్పుడు దేవుని అడిగితే క్షమించడానికి, ఆయన తన లోపల పరిశుద్ధాత్మను ఇవ్వడానికి, ఆ నీటిని ఇవ్వడానికి దేవుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇదిగో సహోదరుడా, నా గురించి ప్రార్థన చేయండి, నేను దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, నేను దేవునికి దూరం అయిపోయాను, ఆ బండ నుంచి నేను దూరంగా పారిపోయాను, నేను తప్పులు చేశాను, నేను మరలా దేవుడి దగ్గర రావాలనుకుంటున్నాను అని చెప్పి ఎవరైనా ఉన్నట్లయితే చేతులెత్తండి, ప్రార్థన చేస్తాను. ఆమేన్. సో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోని చెప్పి ఎవరైనా ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలని చెప్పి ఎవరైనా కోరుకున్నట్లయితే చేతులెత్తండి, నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ఎవరు తల తెప్పొద్దు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోనప్పుడు కళ్ళు మూసుకోండి. ఆమేన్. తల దించండి, తల పైకి ఎద్దొద్దు. యేసుక్రీస్తు ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు.
ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడే అన్నాడు. ఆయన నీ కోసం నా కోసం రక్తం కాచిన దేవుడే అన్నాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన ప్రేమమయుడు అన్నాడు. నిజానికి మనం కొట్టబడాలి, నిజానికి మన పాపాల నిమిత్తం మనం చంపబడాలి. కానీ యేసుక్రీస్తు కొట్టబడ్డాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన తీసివేశాడు. అయితే ఆయనకు నువ్వు దూరంగా ఉన్నావా? మళ్ళా నువ్వు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నావా? ఆయన కొట్టినప్పుడు వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటున్నావా? చేతులు ఎత్తినట్లయితే ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఆ జీవం నాకు కావాలి, దేవుడితో సహవాసం నాకు కావాలి అని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో చేతులు ఎత్తినట్లయితే ప్రార్థన చేద్దాం. చాలా మంది చేతులు ఎత్తారు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిత్యమైన బండ మీ ఘననామమునకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, నిత్యము బండ నుండి ఊరే నీరు అదేదో కాదు గాని క్రీస్తులో నుంచి ప్రవహించే పరిశుద్ధాత్మని మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, ఆ బండలోనిది త్రాగినప్పుడు అయ్యా నా తండ్రి, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది, ఆ బండలోనిది త్రాగిన తర్వాత కూడా ఇశ్రాయేలు నశించిపోయారు. కానీ ఆ సమరయ స్త్రీ దగ్గరికి అసలైనటువంటి బండ వచ్చినప్పుడు ఆ బండ మాట్లాడుతూ ఉన్నది, నేనిచ్చే నీళ్లు తాగితే మీరు ఎప్పటికీ కూడా దప్పిక కొనరు. ఆ నీళ్లు కడుపులోంచి ఊరే నిత్య జీవము, ఆ బుగ్గలాంటిది అని చెప్పి వాక్యం సెలవిచ్చింది తండ్రి. ఎదుగో ప్రభువా, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఆత్మను పొందుకోవడానికి ప్రభువా బిడ్డల ఆశతో చేతులు ఎత్తి ఉన్నారు తండ్రి. అయా, వారిని చూడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా, వారిని మీరు మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నా తండ్రి, మీరు ప్రభు వారికి దగ్గరగా జీవించాలని కోరుకుంటున్నారు ప్రభువా. మీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారు ప్రభువా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, వారి హృదయ వాంఛన తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభువా. అయా నా తండ్రి, మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. అయా నా తండ్రి, వారు ఏదైనా తప్పు చేసినట్లయితే ప్రభువా, మీకు దూరంగా ఉన్నట్లయితే ప్రభువా, వారిని క్షమించండి ప్రభువా. అయా నా తండ్రి, వారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తండ్రి, తిరిగి మీ ఎదుగు చేరాలనుకుంటున్నారు ప్రభువా. కనుక నా చేతులు ఎత్తి ఉన్నారు తండ్రి, కనుక వారికి సహాయం చేయండి. మీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభువా. అయా తండ్రి, వారి హృదయంలో అయా తండ్రి, ఓ ప్రభువా, క్రీస్తు యొక్క సమాధానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప తోడుగా ఉంచండి. వారు ఎటువంటి పరిస్థితులకు వెళ్ళినా సరే ఆ పరిస్థితుల్లో నాయన మీరు వారికి తోడుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అరణ్యంలో నడిచినప్పుడు ఆ బండ వారికి తోడుగా ఉన్నది ప్రభువా. ఓ నా తండ్రి, ఓ నాయన, ఎడారిలో నడుస్తున్నప్పుడు ఆ బండ వారికి తోడుగా ఉన్నది ప్రభువా. అయా తండ్రి, కొండ మీద నడుస్తున్నప్పుడు ఆ బండ తోడుగా ఉన్నది ప్రభువా. లోయలో నడుస్తున్నప్పుడు ఆ బండ వారికి తోడుగా ఉన్నది ప్రభువా. గాఢాంధకార చీకట్లు నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ బండ తోడుగా ఉన్నది ప్రభువా. వారు ఎక్కడికి వెళితే అక్కడ ఆ బండ వెంబడించింది నాయన. ఆ విధంగానే ఇదిగో ప్రభువా, చేతులెత్తి ఉన్నారు ప్రభువా మీ బిడ్డలు. ఆ బండ క్రీస్తు ఉన్నాడని గ్రహించారు ప్రభువా. వారిని వెంబడించండి నాయన. వారి వెనకాల మీరు వెళ్ళండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి ప్రభువా అడ్డంకులు కూడా తొలగించండి ప్రభువా. మీ ఆత్మ చేత అయా అతను మీ జీవ జలముల చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప తోడుగా ఉంచండి అయా వర్తమానానికి ప్రభువా. అయా తండ్రి, జ్ఞాపికలుగా ఉన్నటువంటి అయా తండ్రి బిడ్డలను ప్రభువా మీరు ఎత్తి పట్టండి. మీ ఆత్మ చేత నింపమని అయా సహాయం చేయమని అయా విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి. నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు దీవించండి. వారి సమయాన్ని నాయన ప్రభువా రెస్ట్ తీసుకోకుండా నా తండ్రి అయా మీ సన్నిధిలో గడపాలని ప్రభు మీ వాక్యం వినాలని వచ్చినారు ప్రభువా. వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రభువా. అలాగే తండ్రి, ఈ కూటాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభువా సహోదరులు ప్రభు ఎంతో కష్టపడి ఉన్నారు ప్రభువా. సహోదరు యోహాను, నతానియేలు, మేక ప్రభు, ఇంకా మోషే ప్రభు, వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి పేరు పేరున. అయా తగిన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనని మీరు అన్నారు, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎవరి రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు ప్రభువా. అయా నా తండ్రి, తగిన ప్రతిఫలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, చేతులెత్తిన వారికి నాయన మీ పరిశుద్ధాత్మను దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. ఈ సమయంలో అది చిన్న కోరస్ పడదు, లేచినప్పుడు చిన్న కోరస్ పడదాం. కోరస్ పడి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చిన్న పల్లవి శరణం. ఓకే. పాట అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత స్తోత్రములు పలహారం ఉంది. ఎవరు ఎవరు స్తోత్రములు ప్రభువా. నీ దాసుని నిలబెట్టుకొని ఇదిగో నిత్యముగా నా తండ్రి, నిత్యము బండ నిండు ఊరే నీరని నా తండ్రి మాతో మాట్లాడావు ప్రభువా. అయా బండనగా క్రీస్తని నా తండ్రి 2000 సంవత్సరాల క్రితము అయా బండ సిలువెక్కి నా తండ్రి మా కొరకు నా తండ్రి పరిశుద్ధాత్మను నా తండ్రి ఓ ప్రభువా దారపోసిందని ఆత్మను మనం పొందుకోవాలని తెలియపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మేమందరము కూడా నా తండ్రి నీ ఆత్మను పొందుకొని ప్రభువా అయా నిత్యము ఆ నీరు తాగే ఆ భాగ్యాన్ని మా అందరికి దయచేసి అడుగుతున్నాను ప్రభువా.